ఫేక్ న్యూస్. సీసీ కెమెరాల ద్వారా చెత్తను నిర్మూలించవచ్చని కాప్రా మున్సిపల్ జీహెచ్ఎంసీ శానిటరీ ఇన్స్పెక్టర్ కె సుదర్శన్ సోమవారం చర్లపల్లి డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో 2 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల చెత్త నిర్మూలన జరుగుతుందని అన్నారు. ఎవరు చెత్త వేసిన సీసీ కెమెరా రికార్డు దృశ్యాలను వెలుగు చూస్తాయని, సీసీ కెమెరాలు దోపిడీ దొంగతనాలు జరిగిన ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్న సీసీ కెమెరాల ద్వారా వెలుగు చూస్తాయని కె సుదర్శన్ అన్నారు. సీసీ కెమెరాల ద్వారా కాప్రా సర్కిల్ జీహెచ్ఎంసీ పరిధిలో 80 ఏర్పాటు చేసి చెత్త నిర్మూలన ధ్యేయంగా పనిచేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్క కాలనీ వాసులు చెత్తను లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కె సుదర్శన్ పిలుపునిచ్చారు. ఆదర్శనగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు బండారు యాదగిరి, మాజీ శ్యామల స్వామి, ప్రధాన కార్యదర్శి పోల్కం శ్రీరామ్, కాలనీ నాయకులు కొమ్ము ఉపేందర్, ఎస్ఎఫ్ఏ అరవింద్, అంజలి, జవాన్ అశోక్, రామ్కి సూపర్వైజర్లు నరసింహారెడ్డి, నవీన్ రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు. ఆదర్శనగర్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు బండారు యాదగిరి, మాజీ అధ్యక్షులు శ్యామల స్వామి ఇరువురి సొంత నిధులు 30,000 రూపాయలతో 2 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము కాప్రా సర్కిల్ డివిజన్ 3 ఆదర్శనగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఈ ఏరియాలో ఇది చాలా స్లమ్, దాదాపుగా 400 ఫ్యామిలీస్ ఉంటాయి. ఇక్కడ చెత్త చాలా మంది మున్సిపల్ ఆటోకు వేయట్లేదు. దానికని మేము అసోసియేషన్ వారికి సంప్రదిస్తే వారు ముందుకొచ్చి మీకు 2 కెమెరాలు విత్ సీసీ కెమెరా విత్ మైక్ తోటి మాకు స్పాన్సర్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే వర్షాకాలం ముందస్తు ప్రోగ్రాంలు జరుగుతున్నాయి కాబట్టి జీహెచ్ఎంసీ కమిషనర్ గారి ఆదేశం మేరకు, మా కాప్రా సర్కిల్ డీసీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ముందస్తు శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా వీరు ముందుకొచ్చి మాకు ఇటు యాదగిరి గారు, ఇటు స్వామి గారు ముందుకొచ్చి ఈ కెమెరాను మాకు స్పాన్సర్ చేశారు. ఇప్పటి నుండి ఈ ఏరియాలో చెత్త లేకుండా స్వచ్ఛ ఆటో కూడా మీకు రెగ్యులర్గా వచ్చేటట్టు మేము ఇల్లు కూడా తిరిగాము. ఇప్పుడు వీళ్ళందరితో కలిపి వాళ్ళు వచ్చారు, మా వెంట వచ్చి దాదాపు అన్ని ఏరియాలు కూడా ఇంటింటికి తిరిగి మరీ చెప్పడానికి వీరు సహకరించారు. అందరినీ చెత్తను ఆటో వారికే వేయమని చెప్పారు. సో వాళ్ళందరూ కూడా వేస్తామని సుముఖంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటి నుండి ఈ ఏరియాను ఒక ఆదర్శంగా ఉండేటువంటి ఆదర్శనగర్ కాలనీగా, బస్తీగా దీన్ని తీర్చిదిద్దాలని మా జీహెచ్ఎంసీ నుండి మీ అందరి సహకారంతో మేము ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. స్వచ్ఛ హైదరాబాద్. చెత్తను ఆటో వారికి ఇద్దాం. చెత్తను పరిసరాలను నువ్వు మాట్లాడు. యాగిరి మాట్లాడు, ఒక మాట మాట్లాడు. అందరికీ నమస్కారం. జిహెచ్ఎంసీ సిబ్బంది, మరి సుదర్శన్ సార్ గారికి, అంజలి మేడం, వీళ్ళందరూ, అరవింద్ సూపర్వైజర్ గారు, మరి ఇంకా తదితర సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, మా కాలనీ ఏర్పడి గత 20 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ స్లమ్లో భాగంగా ఎన్నిసార్లు మేము చెప్పినా జిహెచ్ఎంసీ వారు చేసినప్పటికీ కాలనీలో అవగాహన లేకపోవడం వల్ల చెత్త ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పడేస్తున్నారు. దీన్ని ఒక ప్రోగ్రామ్గా తీసుకొని ఇక్కడ నుంచన్నా క్లీన్గా ఉంచడం కోసం మేము సార్ను సంప్రదించి రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేద్దామని చెప్పారు. వారు చెప్పిన విధంగా మేము సొసైటీ తరఫున మేము సీసీ కెమెరాలు సమకూర్చడం జరిగింది. ఇక్కడ నుంచన్నా మున్సిపల్ సిబ్బంది అందరూ కలిసి కాలనీని స్వచ్ఛ కాలనీగా ఉంచుతూ మా ఆదర్శ కాలనీని నీట్గా ఉంచుకోవడం కోసం మేము అందరం కృషి చేస్తామని మేము అందరికీ హామీ ఇస్తూ, ఇక్కడ నుంచి మేము కాలనీలో కూడా అందరినీ మోటివేట్ చేస్తూ అందరూ మాకు సహకరించగలరని మేము అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఆదర్శ కాలనీ అసోసియేషన్ తరఫున మరొకసారి మున్సిపల్ సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సైడ్గా జరుగుతాం, మీరు అడ్రస్ వెళ్ళి ఆటో కూడా కొంచెం వస్తుంది. స్టార్ట్ అంటే మేము కొంచెం పక్కన జరుగుతాం. ఉండండి అట్టే ఉండండి. కాలనీ కూడా తీసి అందరికీ నమస్కారం. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.